వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న మంత్రి ముక్కటి ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, భద్రకాళి ఆలయంతో పాటు నగరంలో పలు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ఉదయమే చాలా వరకు ఇళ్లలో ఏదైతే ఉత్తర ద్వారం అనేది ఉంటుందో ఆ ఉత్తర ద్వారం ద్వారా ముందు స్వామి గారిని బయటకు తీసుకొస్తారు. ఆ తర్వాత భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు మొక్కుకోవడం జరుగుతుంది. మామూలుగా ఈరోజు దర్శనం చేసుకుంటే ఒక ఆనవాయితీ ఏముందంటే విష్ణువుతో పాటు 3000 బ్రహ్మగారు